ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. త్వరలో మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నాయి. ఈ విషయాన్ని నేరుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసా అంశంపై చర్చ పెట్టగా దీనిపై స్పందించి ఆయన మాట్లాడారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం పెట్టారు. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పారు. సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కాకుండా తమ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. గతంలో సాగులో లేని భూములకు రైతు బంధు నిధులు జమ చేశారని ఆయన పేర్కొన్నాడు. అయితే 2 విడతల్లో 15,000 సాయం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తయింది. అయినా ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందలేదు. దీంతో చాలామంది రైతులకు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతులకు ఎకరాకు 10,000 పంట సాయం అందించి దీనిని 2 విడతల్లో అంటే ఖరీఫ్, రబీ సీజన్లో అందించింది. ఇక కాంగ్రెస్ ఎకరాకు 15,000 అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పంట సాయాన్ని 2 విడతల్లో అందిస్తామని పేర్కొంది. అయితే రైతు భరోసా పథకం అమలు కాకపోవడంతో గత ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు పథకం ద్వారా అనర్హులకు సైతం ఆర్థిక సాయం అందిందని వారు ఆరోపిస్తున్నారు. అందువల్లనే దీనిలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. అనంతరం పథకం అమలుపై ఉమ్మడి జిల్లా వారీగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ నిర్వహించింది. దీని కారణంగానే రైతు భరోసా అమలు కాస్త లేట్ అయ్యిందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.